వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అంబేద్కర్ జయంతి అంటే కేవలం పూలు సమర్పించే రోజు కాదు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే రోజు కాదు. అది మన హక్కులను గుర్తు చేసుకునే రోజు, సమానత్వం, న్యాయం, గౌరవం గురించి ఆలోచించే రోజు. కానీ ఈసారి అంబేద్కర్ జయంతి ప్రశాంతంగా జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు నిరసనలకు దిగారు. గ్రామాల్లో, పట్టణాల్లో కలెక్టరేట్ల ముందు నిరసనలు వెల్లువెత్తాయి. మా హక్కు ఏమైందని అంతా ప్రశ్నించారు. అయితే ఈ నిరసనలకు కారణం ఒక్కటే, దళిత బంధు పథకం ఆగిపోయిందన్న ఆవేదనతోనే అంతా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇది రాజకీయాల కోసం వచ్చిన ఆగ్రహం కాదు, ఇది జీవితానికి సంబంధించిన ఆవేదనగా కనిపించింది. ఎందుకంటే దళిత బంధు ఒక సాధారణ స్కీమ్ అయితే వారికి అంత ఆగ్రహ ఆవేశాలు వచ్చేవి కావు. అది దళిత కుటుంబాలకు ఇచ్చిన భరోసా కనుకే వారు ప్రశ్నించారు. ఆ భరోసాను ఒక ఆలోచనగా మలిచింది కేసీఆర్. ఆయన పాలనలో దళిత బంధు అంటే కాగితాల మీద ఉన్న వాగ్దానం కాదు, నేరుగా బ్యాంక్ ఖాతాలో పడిన సహాయం. లక్షల కుటుంబాలకు ₹1,00,000 సాయం అందింది. ఆ డబ్బుతో చాలా మంది తమ జీవితాలను మార్చుకున్నారు. ఎవరికి ఎలా అవసరమైతే అలా ఆ దళిత బంధును ఉపయోగించుకున్నారు. కొందరు పశువుల షెడ్లు పెట్టుకుంటే మరికొందరు చిన్న పరిశ్రమలు ప్రారంభించారు. ఇంకొందరు వాహనాలు కొనుగోలు చేశారు, వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టారు. ఇలా దళిత బంధు స్వావలంబనకు ఒక మార్గంగా మారింది. అలాంటి పథకం ఇప్పుడు నిలిచిపోయిందన్న భావనే దళితుల ఆగ్రహానికి కారణమైంది. అయితే అంబేద్కర్ జయంతి రోజే ఈ ప్రశ్న రావటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. హక్కులు కాగితాల్లో ఉంటే సరిపోదు, అవి జీవితాల్లో కనిపించాలి. కానీ ఇప్పుడు ఆ హక్కులు కనిపించడం లేదన్న భావన చాలా మందిలో కలిగింది. బీఆర్ఎస్ పార్టీ వాదన స్పష్టంగా ఉంది. దళిత బంధు ఆపటం అంటే దళిత సాధికారతకు బ్రేక్ వేయడమేనని వారంటున్నారు. కేసీఆర్ పాలనలో సంక్షేమం ఒక ఎంపిక కాదు, అది ఒక వ్యవస్థ అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అందుకే దళితులు నిన్నటి పరిస్థితిని, నేటి పరిస్థితిని పోల్చుకుంటున్నారు. ఒకప్పుడు దళిత బంధు, ఇప్పుడు నిరసనలు. బీఆర్ఎస్ నేతల మాటల్లో చెప్పాలంటే దళిత బంధు కేసీఆర్ ఒక్కరి ఆలోచన కాదు, అది ఒక ఉద్యమం. ఆ ఉద్యమం ఆగకూడదన్నదే ఈ రోజు జరుగుతున్న నిరసనల సారాంశం. అందుకే అంబేద్కర్ జయంతి ఒక పూల రోజు కాదు, ఇది ప్రశ్నలు అడిగే రోజు అయింది. ఆ ప్రశ్నకు బీఆర్ఎస్ చెప్పే సమాధానం ఒక్కటే, దళిత బంధు తిరిగి రావాలని. అదే అంబేద్కర్కు నిజమైన నివాళి అని. తెలంగాణలో దళిత బంధు పథకాన్ని అమలు చేయకపోవడంపై దళితులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత నిధులు విడుదల ఆలస్యం, పథకం అమలులో జాప్యం, పథకం కింద లబ్ధిదారుల ఎంపిక, ఆస్తులు సరైన వినియోగంపై సందేహాలు వంటి కారణాలతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాజకీయ నాయకులు ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం పథకం సక్రమంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమాల్లో ఒకటి, రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల ప్రజల ఆర్థిక అభ్యున్నతి కోసం దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించడం. ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారుని కుటుంబానికి ఎలాంటి బ్యాంకు ఆధారం లేకుండా తగిన ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందించింది.